28/12/2024 అదే రేపు శని త్రయోదశి. ప్రతి సంవత్సరంలో కొన్ని శని త్రయోదశి తిథులు రావడం సర్వసాధారణమని తెలియజేస్తారు. అయితే 2024 సంవత్సరం ఆఖరులో అనగా డిసెంబర్లోని మార్గశిర మాస అమావాస్య ముందు శని త్రయోదశి అనురాధ నక్షత్రంలో ఏర్పడటం చాలా విశేషమైన యాగమని అందరూ తెలుపుతున్నారు. అయితే అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శనికి సంబంధించిన నక్షత్రం అవడం వలన శనివారానికి అధిపతి శని త్రయోదశి తిథి శనికి ప్రీతికరం లేదా శనికి జన్మతిథి అవడం చేత ఇలా 3 అంశాలు 28/12/2024 రోజు ముడిపడి ఉండటం చేత ఈ శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనదని, విశేషమైనదని అందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే శని త్రయోదశి నాడు ఇలా చేయడం మంచిది. ప్రస్తుతం 2024 సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించడం వలన ఏళ్నాటి శని అయినటువంటి మకర, కుంభ, మీన రాశుల వారికి, అలాగే అష్టమ శని సంచరిస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి మరియు అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ శని త్రయోదశి రోజు గనక ఈ రాశుల వారు శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు, పూజలు మరియు శనికి సంబంధించిన శాంతులు, జపాలు ఆచరించినట్లయితే అది చాలా విశేషమైన ఫలితం అందిస్తుంది అని అందరూ చెబుతున్నారు. ఇక శని దోషాలు. జాతకంలో శని దోషాలు ఉన్నవారు, శని మహాదశ, శని అంతర్దశ నడిచేటువంటి వారు కూడా అనురాధ నక్షత్రంలో కూడి ఉన్నటువంటి ఈ శని త్రయోదశి రోజున శని గ్రహానికి పూజలు చేసినట్లయితే బాధలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఆచరించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే శని త్రయోదశి రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. ఇలా స్నానం ఆచరించడం వలన నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. ఇక రెండోది, ఈరోజు నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు వంటివి చేయడం వలన శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. ఇక మూడోది, నువ్వులను దానం ఇవ్వండి. నువ్వులను చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి పంచిపెట్టండి. ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ఈరోజు దశరథ స్తోత్ర, శని స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. నలదమయంతుల కథ చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక నెక్స్ట్, ఈ శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడి ఉండటం చేత చాలా ప్రత్యేకమైనదని, ఈరోజు అభిషేకాలు వంటివి ఆచరించుకోవడం చేత శుభ ఫలితాలు పొందవచ్చని అందరూ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. సో మీరు డిసెంబర్ 28 శనివారం అనురాధ నక్షత్రంతో కూడి ఉన్న ఈ శని త్రయోదశి రోజు ఈ నియమాల్ని పాటిస్తే ఎటువంటి శని దోషాల నుంచి అయినా మనం బయటపడవచ్చు.